అందరికీ హాయ్. ఇది నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, ఎవరికైనా నేను ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో మీకు డైరెక్ట్‌గా ఫోన్ మాట్లాడతాను ఇందులో. సో, మీకేదైనా డౌట్ ఉన్నా మీరు జీడీ గురించి కావచ్చు, ఎగ్జామ్స్ గురించి కావచ్చు, లేకపోతే డిఫెన్స్‌కి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దేని గురించైనా సరే, మీరు ఇందులో నేను డైరెక్ట్‌గా మీతోనే కాల్ మాట్లాడతాను. సో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్‌స్టాగ్రామ్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. సో, నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను. రోజులో ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను. సో, ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చనమాట. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఎస్ఎస్‌జీడీకి సంబంధించిన పారామిలిటరీలో సిఆర్‌పీఎఫ్, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్‌బీ, అస్సాం రైఫుల్, ఎన్ఐఏ కావచ్చు, లేకపోతే ఎస్ఎస్ఎఫ్ కావచ్చు, సిఎస్ఎఫ్ కావచ్చు, వీటిల్లో ఫోర్సులకు సంబంధించి పారామిలిటరీకి సంబంధించి ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన రాజ్యసభలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైం ఉంటుంది చూడండి. ఆ ఆన్సర్స్ ఆ టైంలో 100 రోజుల సెలవుకు సంబంధించి అక్కడ మాట్లాడినారు. ఆల్రెడీ అది కన్ఫర్మ్ అయిపోయింది ఇప్పుడు. సో, నేను ఆల్రెడీ చాలాసార్లు మీకు చెప్పుకుంటూనే వస్తాను, కానీ ఎవరు వినలా, ఏంటంటే పట్టించుకోరనమాట. నిజం చెప్తే ఎవరికి నమ్మదనమాట. సో, ఏదో అబద్ధాలు చెప్తే నమ్ముతారు, అది వాళ్ళకి ఇంక మీ ఇష్టం అది. సో, 2019లో అందులో ఆ నోటీస్ అనేది ఒరిజినల్ నా దగ్గర ఉంది, కానీ పెట్టకూడదు యూట్యూబ్ ఛానల్, అందువల్ల పెట్టట్లేదు. మీకు ఏదైతే అవసరమో దాన్ని నేను టెలిగ్రామ్ ఛానల్ స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, ఒకసారి చూసుకోండి. నేను మొత్తం పారాగ్రాఫ్లో నేను ఏముందనేది మీకు క్లారిటీగా చెప్తాను అనమాట. దాన్ని పెట్టకూడదు, లేకపోతే నేను దాంతోనే వీడియో చేసి ఉంటాను డైరెక్ట్గా. సో, ఇప్పుడు అందులో ఏముందని చెప్తాను. సో, ఏదైతే రాజ్యసభకు సంబంధించి జరిగిందో అక్కడ సిఏపిఎఫ్కి సంబంధించిన 100 రోజుల హాలిడేస్కి సంబంధించిన మంజూరు అనేది జరిగింది. అది ఆల్రెడీ 2019లోనే అమిత్ షా ముందు ఎలక్షన్స్లోనే 2019 కంటే ముందు నుంచి అది ఉన్నింది ప్రాసెస్. కానీ ఏమంటే అప్పుడు 2019లో అనౌన్స్ చేసాడు, ఈ విధంగా సిఏపిఎఫ్కి సంబంధించి ఎవరైతే పారామిలిటరీ వాళ్ళు ఉన్నారో ఇవి ఖచ్చితంగా మీకు 100 రోజులు చుట్టి ఇస్తాము, హాలిడేస్ ఇస్తాము అని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఆ ప్రాసెస్ అనేది జరుగుతానింది. అన్ని ఫోర్సుల నుంచి డేటా తీసుకున్నారు. మెయిన్ ఎంహెచ్ఏ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ నుంచి ప్రతి ఫోర్స్ నుంచి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంతమంది స్టాఫ్ కావాలి, 100 డేస్ లీవ్స్ కోసం దాని యొక్క విధి విధానాలు ఎలా ఖరారు చేయాలని చెప్పి అన్ని ఫోర్స్ వాళ్ళ దగ్గర డేటా కనుక్కున్నారు, రప్పించారు, తెలుసుకున్నారు, మొత్తం డేటా తెప్పించుకొని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఎంహెచ్ఏ వాళ్ళ దగ్గర. ప్రాసెస్ అనేది ఎప్పుడో 2022 ఆ మధ్యలోనే కంప్లీట్ అయిపోయిందనమాట. కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నా, మీకు 100 డేస్ హాలిడేస్ ఖచ్చితంగా వస్తుంది అని చెప్తాను, కానీ ఎవరు నమ్మరా. చాలామంది చెప్తున్నావు, ఎప్పటి నుంచో చెప్తున్నావు, అది రాలేదు అనుకుంటూనే ఉన్నారు. సో, అప్పుడు చెప్పినారు, ఆ 2019లో పారాగ్రాఫ్లో ఉండే చెప్తారు, 2019లో చెప్పారు. దానికి సంబంధించి ఎక్కువ సిఏపిఎఫ్లో ఎక్కువగా అంటే ఆత్మహత్యలు ఎక్కువ ఇంటికి తక్కువ వెళ్తారన్న వాళ్ళు ఎక్కువ ఆత్మహత్య చేసుకుంటారనే కాన్సెప్ట్ వల్ల సో 100 రోజులు లీవ్ మంజూరు చేయబడుతుందని చెప్పి అందులో ఉంది మెయిన్ మ్యాటర్. అది షార్ట్ అందులో ఉన్న మెయిన్ మ్యాటర్. తర్వాత సిఎస్ఎఫ్కి సంబంధించి ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు నిజం చెప్తాను, నేను అబద్ధాలు మీకు చెప్పను. నేను ఇప్పుడు ఈ ఐఎస్ఆర్ డిఫెన్స్ అనే ఛానల్ అప్డేట్ అవ్వడానికి ప్రధాన కారణం సిఎస్ఎఫ్ వాళ్ళే. నేనంటే పిచ్చి ప్రాణం ఇష్టపడే వాళ్ళు అత్యధికంగా సిఎస్ఎఫ్లోనే ఉన్నారు. సో, నేను ఎక్కువ ఇష్టం వాళ్ళకి. ఇప్పుడు మెసేజ్ చేస్తూ ఉంటాను, నేను ఇప్పుడు కూడా వీడియో కాల్ మాట్లాడుతూ ఉంటాను. నేను ఖాళీగా ఉన్నట్టు ఖచ్చితంగా మాట్లాడుతూ ఉంటాను. సో, దగ్గర ఒక 30-40 మంది ఉన్నారు నా వాట్సాప్లోనే మాట్లాడేవాళ్ళు. సో, నేను ఎప్పుడు సిఎస్ఎఫ్కి అగైనిస్ట్ అని మీరు అనుకుంటున్నారు. నేను ఎప్పుడు సిఎస్ఎఫ్ అగైనిస్ట్ కాదు. నేను అసలు పారామిలిటరీలో నేను ఎప్పుడు ఒక చిన్న మాట కూడా అన్నా అసలు నేను. ఎందుకంటే నాకు పిచ్చి ప్రాణం, దానివల్ల నేను అన్నం తింటాను. నేను ఎలా మాట్లాడతాను అసలు ఫోర్స్ గురించి ఒక చిన్న మాట కూడా నేను ఎప్పుడు అన్నాను అనమాట. నేను రియాలిటీ చెప్తున్నాను. సో, ఎప్పుడు నేను సిఎస్ఎఫ్ గురించి బ్యాడ్ చేయడం కానీ అలాంటిది ఎప్పుడు నేను చేయను. ఈరోజు ఈ ఛానల్ నేను మాట్లాడుతానంటే దానికి కారణం సిఎస్ఎఫ్ వాళ్ళే. వాళ్ళు ఛానల్ గ్రోత్ చేయడం వల్లనే ఒక 10 మంది అందరూ కలుసుకొని, శ్రీకాకుళం వాళ్ళు కొంతమంది, విజయనగరం వాళ్ళు కొంతమంది, తెలంగాణ వాళ్ళు ఒక 3, మళ్ళీ ఇంగిటి మా సైడ్ ఒక 2-3 అందరూ సిఎస్ఎఫ్ వాళ్ళే. వాళ్ళు అప్డేట్ చేయడం వల్లనే ఈరోజు ఈ ఛానల్ నిలబడింది. జీడీ గురించి ఫుల్ పవర్గా ఐఎస్ఆర్ అంటే జీడీ అంటే ఐఎస్ఆర్ అనే రేంజ్కి ఎదిగింది. వాళ్ళు లేకపోతే అసలు ఐఎస్ఆర్ఏ లేదనమాట. సో, అలా ఉంటుంది పరిస్థితి. అది తెలుసుకోండి రియాలిటీ. ఏదో మీకు రియాలిటీ చెప్పినా అని చెప్పి నేను ఎంతసేపు సిఎస్ఎఫ్ నెగిటివ్గా చెప్తానని అనుకోద్దండి. నేను ప్రతిదీగా సిఆర్పీ కావచ్చు, బీఎస్ఎఫ్ కాదు, ఏది బెస్ట్గా ఉంటే దాన్ని ముందు తీసుకొచ్చి చెప్తాను. ఎందుకంటే మీరు ప్రశాంతంగా ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి అని ప్రతిదాన్ని చెప్తానమాట. ఇప్పుడు ట్రెండింగ్ ఐటీబీపీ సాలరీ ఎక్కువ ఉంది, నెక్స్ట్ సిఆర్పీఎఫ్ రాబోతుంది, అప్పుడు సిఆర్పీఎఫ్ చెప్తాను నేను. అట్టని చెప్పి నేను మిగతా ఇప్పుడు ఐటీబీపీకి నెగిటివ్ చెప్పినానని కాదు, దాన్ని మీరు పాజిటివ్గా ఆలోచించుకోవాలన్నమాట. సో, నేను ఆల్రెడీ ముందు నుంచే చెప్తున్నాను, సిఎస్ఎఫ్కి సంబంధించి ఎక్కువ హాలిడేస్ రావు అని చెప్పి. దానికి కారణం ఏమనంటే డ్యూటీలు ఎక్కువ సిఎస్ఎఫ్ వాళ్ళకి, ఎక్కువ సివిలియన్కి దగ్గరలో ఉంటారు ఎక్కువ డ్యూటీలు. ఎక్కడ లేని డ్యూటీలు అంతా సిఎస్ఎఫ్ వాళ్ళకాడే ఉంటాయి. సో, అందువల్ల వాళ్ళకి ఫ్యామిలీ క్వార్టర్స్ వెంటనే దొరికిపోతే ఫ్యామిలీని పెట్టుకోవడం కూడా కంఫర్ట్గా ఉంటుంది, సిటీల్లో ఉంటారు కాబట్టి. వాళ్ళకి అనేది హాలిడేస్ అనేది త్వరగా రావు, ఎక్కువ హాలిడేస్ అని ఇవ్వరు, వైన్ ఇవ్వరు. తర్వాత ఇంకోటి ఏమంటే వాళ్ళకి ప్రమోషన్ రావాలంటే కొంచెం లేట్ అవుతుంది. ఏమంటే సిఎస్ఎఫ్లోనే కాదు, సిఆర్పిఎఫ్ కావచ్చు, లేకపోతే బీఎస్ఎఫ్ కాదు, ఈ మూడిట్లో లేట్ అవుతుంది. కారణం ఏమంటే ఎక్కువ స్ట్రెంత్ ఉండడం వల్ల, ఎక్కువ స్ట్రెంత్ దానికి వెళ్ళిపోవడం వల్ల ప్రమోషన్ లేట్ అవుతుంది అంతే. ఇంకా ఫోర్స్ బ్యాడ్ ఏం కాదనమాట, అదొకటి గుర్తుపెట్టుకోవాలన్నమాట.
సో సిఎస్ఎఫ్కి 60 నుంచి 65 రోజులు ఎప్పటి నుంచో వస్తాయని నేను అదే చెప్తున్నాను. సో మిగతా ఫోర్సులకు వచ్చినంత హాలిడేస్ అనేది సిఎస్ఎఫ్కి రాదని నేను చాలా వీడియోలు చెప్పాను. ఎవరైనా నా మాటలు వినుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మిగతా వాళ్ళకి తెలుస్తుంది అనమాట నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పి. సో అందరికీ నేను చెప్పాలంటే నేను మంచోడు అని చెప్పి నేను కార్డు పెట్టుకొని చూపించాలంటే నా వల్ల కాదనమాట. సో నచ్చే వాళ్ళకి నచ్చుతాను, నచ్చను. సో సిఎస్ఎఫ్ అనేది 60 నుంచి 60 రోజులు మ్యాక్సిమము, లేదా 65 రోజులు, అంతకుమించి అది ప్రపోజల్లో ఉంది. 60 నుంచి 65 రోజులకు మంచి సిఎస్ఎఫ్ అనేది హాలిడేస్ అనేది రాదనమాట. ఎందుకంటే ముందు 30 రోజులు ఈఎల్ ఎర్నడ్ లీవ్, సిఎల్ ఒక 15 రోజులు, మొత్తం 45 రోజులు లీవ్ అనేది ఉండదు వాళ్ళకి సిఎస్ఎఫ్కి సంబంధించి. సో ఇంకా నాకు తెలిసి మొత్తం కలిపి నాకు తెలిసి ఒక 60-65 రోజులు 2 సిఎల్ ఈఎల్ కలిపితే మిక్స్డ్ చేసి ఒక 60-65 రోజుల మధ్య రావచ్చు. కానీ మొత్తం 100 డేస్ హాలిడేస్ అనేది సిఎస్ఎఫ్కి రాదు. ఎందుకంటే అది సిటీలో ఉండడం వల్ల మెయిన్ ప్రాబ్లం అనేది వాళ్ళకి రాదు. మిగతా ఫోర్సులు ఏదైతే ఉందో సిఎస్ఎఫ్ మినహాయించి మిగతా ఏదైతే ఫోర్సులు ఉన్నాయో మిగతా అన్నిటికీ మీకు హాలిడేస్ అనేది 100 రోజులు అనేది హాలిడేస్ వస్తాయి. దాన్ని ఏ విధంగా డివైడ్ చేస్తాడో నాకు తెలియట్లేదు. ఇప్పుడు ఈఎల్ 70 రోజులు లేకపోతే సిఎల్ 30 రోజులు అని ఇస్తాడా అని అనుకుంటున్నాను నేను. ఈఎల్ అంటే ఎర్నల్ లీవ్స్, సిఎల్ అంటే క్యాజువల్ లీవ్స్ అనమాట. ఈఎల్ 70 రోజులు ఇచ్చి సిఎల్ క్యాజువల్ లీవ్కి సంబంధించి 30 రోజులు ఇస్తాడని అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తాను. మ్యాక్సిమం అదే ఉండొచ్చు, కావాలంటే మీరు చూస్తారనమాట. అందులో ప్రాసెస్ ఏమంటే నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేయాలని ఉన్నారు. కానీ నాకు తెలిసి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవ్వదు, డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలని ఉంది అందులో. కానీ అది అవ్వదు, డిసెంబర్ నుంచి అవ్వదు. నాకు తెలిసి జనవరి సంక్రాంతి తర్వాత కానీ ఫిబ్రవరిలో కానీ అవ్వచ్చు, లేదంటే మార్చిలో కానీ అవ్వచ్చు. ఎందుకంటే ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది. సో నెక్స్ట్ మంత్లో అన్నా కానీ నెక్స్ట్ మంత్కి అయితే రాదు. కానీ ఒక 2 నెలలు గ్యాప్ తీసుకోండి. డిసెంబర్ జనవరిలో ఈ 2 నెలల్లో ఏ టైంలో అయినా అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చింది 100 డేస్ లీవ్. ఇప్పుడు 8th పే కమిషన్ కానీ వచ్చిందంటే ఒకరు కూడా జీడీ జాబ్ వదలడం. ఇంకా జీడీ జాబ్ రావాలంటే ఇంకా ఆకాశాల్లో నిచ్చినేయాలి. ఇంకా జీడీ జాబ్ అంత కష్టమైపోతుంది. ఇంకా పోను జీతాలు ఇంకా ఫుల్ జీతాలు పెరుగుతాయి 8th పే కమిషన్లో. అది పెరిగింది, 100 డేస్ లీవ్స్ వచ్చినాయంటే మామూలు కాంపిటీషన్ ఉండదన్నమాట. సో ఎవరైతే జాబ్ వదులుకొని వచ్చినారు ఇంటికాడ కూర్చొని ఆడతారనమాట మళ్ళీ జాబ్ కోసం. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది ఇంకొన్ని రోజులు. సో ఇది దీనికి సంబంధించి 100 డేస్ లీవ్స్. ఫస్ట్ అప్డేట్ ఖచ్చితంగా 100% మీకు 100 డేస్ లీవ్స్ అనేది దొరుకుతుంది, కావాలంటే చూస్తారు. సో ఈ 2 నెలల్లో చూడండి, మీకు రాకపోతే ప్రొడక్ట్. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నేను చెప్పే మాట కొంచెం మీ మొహం మీద అనిపిస్తుంది తప్ప అంటే రియాలిటీ తెలుసుకోండి. నేను నిజం చెప్తున్నానా లేదా అబద్ధం చెప్తానా అనేది రియాలిటీ తెలుసుకోండి. సో నేను కొంచెం గంభీరంగా మాట్లాడతాను అంతే తప్ప సో మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి నేను ఎప్పుడు కానీ సిఎస్ఎఫ్ అగైనిస్ట్ కానీ లేకపోతే ఇంకా దేనికి అగైనిస్ట్ నేను ఎప్పుడు మాట్లాడను. పారామిలిటరీ గురించి నేను ఒక చిన్న మాట కూడా నేను ఎప్పుడు నా ప్రాణం పోయినా సరే చిన్న మాట కూడా నేను అన్నాను. సో ఎందుకంటే దానివల్ల నా కుటుంబం బతుకుతుంది, దాని ద్వారా నేను అన్నం తిన్నా. అలాంటప్పుడు నేను ఎందుకో బ్యాడ్గా మాట్లాడతాను, ఒకసారి ఆలోచించుకోండి. సో కొంచెం మెచ్యూరిటీగా ఆలోచిస్తే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.